వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనున్న సీఎం. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామనడం అవాస్తవమన్న రేవంత్. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు సవాల్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్న భట్టి. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్. వచ్చే ఎన్నికలో గెలుపు టీడీపీదన్న చంద్రబాబు. న్యాయ సంహిత బిల్లులకు లోక్సభ ఆమోదం. దేశద్రోహానికి జీవితకాలం నుంచి 7 ఏళ్లకు మార్పు. ఇండియాలో పెరుగుతున్న కోవిడ్. ఒక్కరోజే 614 కేసులు నమోదు. నేడు సెఫారతో టీమిండియా ఫైట్. సిరీస్ పై కన్నేసిన భారత్. రైట్, మార్నింగ్ మ్యాగజైన్ లో డీటెయిల్స్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో సహా 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని కీలక వర్గాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. పలు వర్గాలకు కేబినెట్లో స్థానం కలిగించడంతో పాటు సీఎం వద్ద ఉన్న ముఖ్య మంత్రిత్వ శాఖలు పలువురికి కేటాయించాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో సహా 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని కీలక వర్గాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. పలు వర్గాలకు కేబినెట్లో స్థానం కలిగించడంతో పాటు సీఎం వద్ద ఉన్న ముఖ్య మంత్రిత్వ శాఖలు పలువురికి కేటాయించాల్సి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనే సిడబ్ల్యూసి సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ వ్యూహరచన అంశాలపై సిడబ్ల్యూసి సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరము సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొంటారు. సిడబ్ల్యూసి సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్లు తీసుకోవాలి, వాళ్ళ సమయాన్ని తీసుకోవాలి అని చెప్పి కూడా అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే కనుక ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర పెద్దలను కలుస్తారు. అదే సమయంలో సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ పెద్దలతో 1-to-1 సమావేశమయ్యే అవకాశాలు కూడా రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పటికీ ఇతరత్ర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇటువంటి నేతలందరినీ కలవాలి అని రేవంత్ రెడ్డి భావించారు. అయితే చాలా మంది నేతలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడము, ఇతర రాష్ట్రాల్లో పర్యటనలో ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వారిని కలవలేకపోయారు, ధన్యవాదాలు తెలపలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను విడివిడిగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి షెడ్యూల్ మాత్రం చాలా బిజీగా ఉంది. ఎందుకంటే మొన్న ఒకరోజు ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు. తిరిగి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. మొత్తం ఎక్కడా ఒక నిమిషాన్ని సమయం వృధా చేయకుండా రేవంత్ రెడ్డి అటు పార్టీ కార్యక్రమాలను ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతున్నారు కాబట్టి పార్టీ బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించాల్సి ఉంటుంది. సో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏది డిస్టర్బ్ కాకుండా రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆయన 2 కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులను కలుస్తారు. ఆ తర్వాత పార్టీ పెద్దలను కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయి. విద్య రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ విద్యుత్ రంగంపై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. నిన్న ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా సభలో మాటల యుద్ధం జరిగింది. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామనడం అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని బదనం చేసేందుకే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగే అవకాశాలున్నాయి.
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ విద్యుత్ రంగంపై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. నిన్న ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా సభలో మాటల యుద్ధం జరిగింది. గత 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టమనడం అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, రైట్ నిత్య తెలంగాణ శాసనసభ 6వ రోజు ఇవాళ కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు 6వ రోజు శాసనసభ ప్రారంభం అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా, అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాలు, అప్పులు, అలాగే వ్యయాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రజలకు నేరుగా తెలియజేయడమే లక్ష్యంగా ఇప్పటి వరకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసినటువంటి అప్పులను వివరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతా ఉంది. దానిలో భాగంగానే అసెంబ్లీలో నిన్న ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. 44 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే దీని మీద ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరాలు, అలాగే వారికి కావాల్సిన డేటాను మాత్రమే పొందుపరిచారు, పెరిగినటువంటి ఆస్తులను మాత్రము అందులో చూపించలేదు అనేటువంటి విమర్శలు ఎమ్మెల్యే హరీష్ రావు చేశారు. అయితే ఇవాళ శాఖల వారీగా నిన్న పరిస్థితిగా ఉన్న అప్పులు, వ్యయాలకు సంబంధించినటువంటి వడ్డీల భారానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ రోజు మాత్రం స్పెసిఫిక్ గా విద్యుత్ శాఖ మీద, అంటే రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఎటువంటి సమస్యలు ఉండేది, విద్యుత్ రంగానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారు, 10 ఏళ్ల కాలంలో ఎన్ని థర్మల్ ప్లాంట్ కొత్తగా నిర్మించారు, వాటి వల్ల ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఇప్పటి వరకు ఆయా ప్రాజెక్టుల విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి, అలాగే కొత్తగా కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్టీపీసీ విద్యుత్ ఎంత ఖర్చు చేశారు, అలాగే ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతకు మెగావాట్ ఎంతకు కొనుగోలు చేశారు అనే దాన్ని కూడా ఇవాళ వివరించనున్నారు. అయితే దీని మీద ఇప్పటికే సన్నద్ధమైంది. విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో గతంలో 10 ఏళ్ల పాటు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి పూర్తి లెక్కలతో, ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ట్యాకిల్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎదుర్కొనే విధంగా అధికార పార్టీ విమర్శలను ఎదుర్కొంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేసేందుకు కూడా బీఆర్ఎస్ సన్నద్ధం అవుతా ఉంది. ఈ రోజు గతంలో మంత్రిగా పనిచేసినారు, విద్యుత్ శాఖ మంత్రిగా, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి కూడా ఇవాళ సభలో అధికార పార్టీని తిప్పికొట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి ఆధారాలు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ రాష్ట్రంలో ఇప్పటికీ, అంటే ప్రతి ఏడాది కూడా కేంద్రం నుంచి 4,000 మెగావాట్లు అదనపు ఖర్చు లేకుండా కొనుగోలు చేస్తే రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గుతుంది అనేది కూడా శాసన మండలిలో జీవన్ రెడ్డి లేవనెత్తారు. అయితే కేవలం 4,000 మెగావాట్లు రావాల్సి ఉన్నప్పటికీ కూడా 1,600 మెగావాట్లు మాత్రమే వినియోగం చేసుకుంటుంది. మిగిలిన 2,400 మెగావాట్లు కూడా కొనుగోలు చేయట్లేదు, ఇతర ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా కొనుగోలు చేస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపించారు. అంతేకాకుండా రామగుండం, భద్రాచలం ఏరియాల్లో దొరికేటటువంటి బొగ్గు ద్వారా తయారు చేసేటటువంటి థర్మల్ ప్లాంట్ అక్కడ నిర్మించకుండా యాదాద్రికి షిఫ్ట్ చేయడం వల్ల అధిక భారం అవుతుంది అనేటటువంటి అంశాలను కూడా ఇవాళ చర్చకు లేవనెత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిత్య రైట్ రాజు, థ్యాంక్ యూ. నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉద్దేశపూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కించపరిచారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అవమానపరిచే విధంగా అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరాజయం పాలైంది. దాన్ని జీర్ణించుకోలేకనే రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రతి నాయకుడిని అదే విధంగా గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారిని అవహేళన చేయడం పట్ల బీజేపీ వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, అదే విధంగా మండల అధ్యక్షులు పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకొని ఉపరాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కేవలం అంటే ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు మద్దతు చెప్తూ అర్బన్ నక్సలైట్లకు మద్దతుగా నిలుస్తుంది. దేశభక్తుల పట్ల, అదే విధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారిని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటి పట్ల కాంగ్రెస్ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు కూడా బీజేపీ నేతలు చేస్తున్నారు. వెంటనే రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుంది. ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలనే దానిపై అధిష్టానం క్లారిటీతో ముందుకెళ్తుంది. సీట్లు దక్కని వారు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులలో భాగంగా కొందరు సిట్టింగ్లకు సీట్లు దక్కలేదు. ఇప్పటికే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం అంటున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయనతో త్వరలో వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుంది. ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలనే దానిపై అధిష్టానం క్లారిటీతో ముందుకెళ్తుంది. సీట్లు దక్కని వారు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులలో భాగంగా కొందరు సిట్టింగ్లకు సీట్లు దక్కలేదు. ఇప్పటికే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం అంటున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయన త్వరలో వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, నిత్య ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల సీట్ల మార్పుకు సంబంధించి కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నారు. గత 3 రోజులుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో, పార్టీ పెద్దలతో పాటు సీఎం జగన్ కూడా సమావేశం అవుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ ఇచ్చే అవకాశం లేదో వారందరినీ పిలిపించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే టికెట్ రాని ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. తాజాగా మైలవరంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వసంత కృష్ణప్రసాద్కి ఆహ్వానం అందినప్పటికీ కూడా ఆయన సీఎంఓకి రాలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉన్నటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా త్వరలో పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన అంచనగనం చెప్తూ ఉంది. మరోవైపు ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించి 2వ విడత లిస్టు ఈ రోజు విడుదలయ్యే అవకాశం కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ
ఆ లిస్టు విడుదలైతే ఎమ్మెల్యే ఎవరెవరికి టికెట్లు రాలేదు, అదేవిధంగా ఎవరికి స్థానచలనం కలిగిందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు కానీ భవిష్యత్ కార్యాచరణ పైన కానీ దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్ బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రసాద్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆస్తుల విధ్వంసం కేసులో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్ సోదరుడు రాజుకు కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారన్నారు. ర్యాలీలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కార్ల సహా ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారని ఏసీపీ అన్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ధన్ఖడ్కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందాలని అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తన నుంచి తప్పించలేవన్నారు. ధన్ఖడ్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వర్తిస్తూనే ఉంటానని, ఎవరు తనను అడ్డుకోలేరని మోదీతో ధన్ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఎలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీఏ ఎంపీలు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా నిన్న లోక్సభలో 10 నిమిషాల పాటు లేచి నిల్చున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్ఖడ్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్ఖడ్ రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంటును, ఉపరాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. ఉపరాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు. జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంటులో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గుర్తు చేశారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఢిల్లీలో హైలెవెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్న సమావేశంలో శీతాకాలంలో ఇన్ఫ్లుయెంజా వంటి రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు హెల్త్ సర్వీసెస్, ఇతర సౌకర్యాల సంసిద్ధంపై సమీక్షించారు. దేశంలో కోవిడ్-19తో పాటు జ్వరాలు, పలుచోట్ల శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఇప్పటికే కోవిడ్ కొత్త వేరియంట్పై కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, పలు జాగ్రత్తలు సూచించింది. ఇవి వాల్టి మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.